विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मः तस्मै श्री गुरवे नमः। अखण्डम् व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ॐ भूर्भुवः स्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। सकलहरीं सकलहरीं ॐ द्रां श्रीकृष्ण श्याम कमलनयन दत्तात्रेयाय शरणं मम। అంటే నాతో సంబంధము కలిగిన వాళ్ళ యొక్క అని నా ఉద్దేశం. ఈ 2000 వరకు ఒకలాగా మనము జీవితాన్ని గడుపుతూ వచ్చాము. ఈ 2001 నుంచి అంటే ఈ మార్గశిర మాసం నుంచి మన జీవిత విధానంలో అతి స్పష్టమైనటువంటి మార్పు రావాలి. అలా మార్పు వచ్చినటువంటి వ్యక్తులను ఒక విశేషమైనటువంటి ట్రైనింగ్ కొరకు నేను ప్రయత్నం చేస్తాను అని చెప్తున్నాను. నేను దాన్ని అర్థం చేసుకోండి. ఏం చేశామో ఇన్నాళ్ళు, ఇప్పుడేం చేయబోతున్నామో, దాని లక్ష్యం ఏమిటో అర్థం చేసుకోండి. 3 పుస్తకాలు ఉన్నాయి మన దగ్గర. భారతీయ ఆధ్యాత్మిక సంపద అంతా కూడా ఆ 3 పుస్తకాల్లోనూ ఉన్నాయి. ఒకటి రామాయణం, రామాయణం యొక్క హృదయము ఆదిత్య హృదయము. ఇంచేత రామాయణం మొత్తము కూడా రావణాసుర వధ మీద కేంద్రీకృతమైంది. రావణాసుర వధ జరపటానికి కావలసినటువంటి వనరులు రాముడు వద్ద లేవు. అప్పుడు ఆ వనరులు సమకూర్చుకోవటానికి కావలసినటువంటి విద్య ఆదిత్య హృదయంలో ఉన్నది. అది ముందు మీరు గుర్తుంచుకోవాలి. అంచేత వనరుల కోసము, సహాయము కోసము ఇతరుల మీద ఆధారపడవద్దు. ఎవడి మీద ఆధారపడాలి? సూర్యుడి మీద ఆధారపడాలి. సూర్యుడి యొక్క హృదయము మీద ఆధారపడాలి. సరే, ఆధారపడాలి. మరి అక్కడ నుంచి మీకు రిజల్ట్స్ రావటానికి ఎంత టైం పడుతుంది? యుద్ధ భూమిలో అడిగాడు, యుద్ధం మొదలెట్టేస్తున్నాడు, ఎదురుకుండా రావణాసురుడు ఉన్నాడు కదా. అంచేత ఎంతసేపట్లో రిజల్ట్ వస్తుంది మీకు? తక్షణమే. ఆదిత్య హృదయము కనుక మనం అర్థం చేసుకుంటే, ఏంటి ఆదిత్యుని యొక్క హృదయము? 12 రాశులలో తిరుగుతున్నటువంటి సూర్యుడు. ప్రతిరోజు కూడా ఆ 12 రాశుల్లో తిరుగుతూ ఉంటాడు. ప్రతిరోజు తిరుగుతూ ఉంటాడు. ఎలా తిరుగుతాడు? లగ్నం తిరుగుతోంది కనుక. సూర్యుడు తిరగడు, లగ్నం తిరుగుతూ ఉంటుంది.
24 గంటల్లో మొత్తము 12 లగ్నాలు వచ్చేస్తాయి మనకి, రిపీట్ అవుతూ ఉంటాయి. ఇది ఒక పాయింట్ మీరు గుర్తుంచుకోవాల్సిందే. రెండవది ఏంటి మీరు గుర్తుంచుకోవాల్సింది, ఆదిత్య హృదయం అయితే అర్థమైంది, కానీ ఆ ఆదిత్య హృదయము పంచ ప్రాణాల మీద ఎలాగో ప్రభావం చూపిస్తుంది. మన శరీరంలో 6 చక్రాలు ఉన్నాయి, రామాయణంలో కూడా 6 కాండలు ఉన్నాయి, ఉత్తరకాండలు కూడా కలుపుకుంటే 7 కాండలు, అంటే సహస్రారం. అంచేత వ్యక్తి తన జీవితంలో హృదయంలో ఉన్నటువంటి సూర్యుడిని గుర్తించగలిగాడు అనుకుందాం. రాముడు, ఈ ఇక్ష్వాకు వంశము, ఇదంతా ఏ దేవత యొక్క ఉపాసకులు? సూర్యుడు యొక్క ఉపాసకులు. అది ఫస్ట్ పాయింట్ భారతీయ ఆధ్యాత్మికతలో మనం గుర్తుంచుకోవాల్సింది. సూర్యుడిని పూజించటం కాదు, సూర్యుడిని కనుక మీరు ఉపయోగించుకోగలిగితే ఏదైనా వనరుల్ని మీరు సృష్టించుకోవచ్చు. అతిశయోక్తిగా మాత్రం ఇది చెప్పబట్టం లేదు, కానీ తెలియాలా హృదయం. ఇక్కడ కూర్చుని 1 సెకండ్లో అమెరికాలో ఉన్నవాళ్ళు, కెనడాలో ఉన్నవాడు, ఆస్ట్రేలియాలో ఉన్నవాడు, ఇండియాలో ఉన్నవాడు కలిసి తక్షణమే మాట్లాడుకోవచ్చు. అంటే ఇప్పుడు సంభవేగా, ఇంటర్నెట్ ఫెసిలిటీతో ఒకేసారి మాట్లాడుకోవచ్చు. అసంభవం కాదు అది. కానీ 5 ఏళ్ల కిందటి ఈ మాట అంటే ఎలా ఉండేది? అసంభవమే. అలాగే మన ఋషులు సూర్యుడి దగ్గర నుంచి మొత్తము సంపద మీరు పొందవచ్చు. అక్షయ పాత్ర ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది అది? శమంతకమణి సూర్యుడి దగ్గర నుంచి వచ్చింది. అంటే రామాయణ మహాభారతాలలో మనము చూసేటటువంటి అద్భుతాలన్నీ కూడా సూర్యుడు నుంచి పొందినటువంటి అద్భుతాలే. కానీ చేతకాని వాడు ఏ విధంగా అయితే ఎదురుకుండా వస్తూ ఉన్నా ఉపయోగించుకోలేడు. మొన్న ఎవరో అంటున్నారు, మాస్టారు మా కారు తీసుకెళ్ళండి అని, డ్రైవర్ లేడు. వద్దులేండి నేను నడిచి వెళ్తా అన్నా. అంటే మాస్టర్ ఎంత గొప్ప అయినో పాపం, కారున్నా నడిచి వెళ్తాను అన్నారు. అసలు రహస్యం పాపం వాళ్ళకి తెలియదు. ఏంటి అసలు రహస్యం? నాకు డ్రైవింగ్ రాదు, నువ్వు కారు అక్కడ ఉంచితే నేనేం చేసుకుంటా? అలాగే సూర్యుడు అక్కడ ఉన్నాడు, ఆ సూర్యుడిని ఉపయోగించుకుని మేము ఇదంతా పొందాము అని ఋషులు చెప్తున్నారు. ఎవడైనా అదే చెప్తున్నాడు. రాదు మనకి ఆ విద్య, నేర్చుకుందాము ఆ కోరిక లేదు. అది మీరు అర్థం చేసుకోవాల్సింది. ఇందుకు లేదు అని అంటున్నాను అంటే, ఒకసారి అనంతమైనటువంటి విద్య సూర్యుడి నుంచి నేర్చుకోవచ్చు అనగానే మీకు తహతహలాడటం మొదలెట్టాలి. మీరు ఎలా వస్తుంది ఎలా వస్తుంది ఎలా వస్తుందని. తహతహ లేదు. ఇవాళ కూడా నేను క్లాస్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే, గురువుల ఆజ్ఞ. నువ్వు అలా కూర్చుంటే అట్ట, సరే బాబు చెప్తాను అంటే, మీరు నేర్చుకోవాల్సినటువంటిది మొట్టమొదటి లక్షణం ఏంటి అంటే మేషరాశి లక్షణం. మేషరాశి లక్షణం ఏంటో తెలుసు కదా, సింబల్ తెలుసా మీలో? మేక. ఇంకా మేషరాశి లక్షణం సంకేతం, సింబల్ ఇలాగా ఒక గడ్డిలాగా ఉంటుంది, 6 లాగా అంకురం. అంటే ఒక కోరిక కనుక మీలో ఉత్పత్తి అవుతే, అంకురిస్తే ఇక దాన్ని ఎవరు ఆపలేరు, ఎవరు ఆపలేరు. అది అర్థం చేసుకోండి. ఎప్పుడు కూడా కోరిక అంకురించాలి. అంకురించిన కోరిక మళ్ళీ నాశనం అయిపోతే, చచ్చిపోతే పెరగదు. అంచేత నా క్లాసులు కానీ, ఋషుల యొక్క కోరిక కానీ, మిగతా వాళ్ళ యొక్క కోరిక ఏంటంటే మీలో ఆ కోరిక అంకురించాలి అని. మేషరాశి యొక్క లక్షణం అది, అంకురించడం, స్ప్రౌటింగ్. ఈ అంకురించడానికి కావాల్సినటువంటి టెక్నిక్స్ ఏం చెప్తాం? అంకురించిన విత్తనాలు తింటే చాలా మంచిది. సింబాలిక్ ఈటింగ్. అందుకని అంకురించినటువంటి విత్తనాలు తింటే చాలా మంచిది. ఏ విద్య నేర్చుకోవాలి మనం? సూర్యకిరణాల యొక్క విద్య నేర్చుకోవాలి.
అంచేత సూర్యకిరణాలు డైరెక్ట్ గా ఎందులో ఉంటాయి? చెట్లలో ఉంటాయి. సింథసిస్, ఫోటోసింథసిస్. సూర్యకిరణాలు కార్బన్ డైఆక్సైడ్, ఏ కార్బన్ డైఆక్సైడ్? మనం వదిలినటువంటి కార్బన్ డైఆక్సైడ్ డైరెక్ట్ గా కానీ సోకాల్డ్ ఇండస్ట్రియలైజేషన్ దానివల్ల వదిలేటటువంటి గ్యాసెస్ కానీ ఇవంతా కూడా చెట్లు ఏం చేస్తాయి? కార్బోహైడ్రేట్స్ గా మారుస్తాయి, ఎనర్జీగా మారుస్తాయి, గ్లూకోజ్ గా మారుస్తాయి. అందుకని పచ్చికూరలు తింటే మీకు డైరెక్ట్ లింక్ వస్తుంది. అంటే నాతో ఏం చెప్తారో తెలుసా? పచ్చికూరలు తిని పని చేయలేకపోతున్నా మాస్టరు అంటారు. బానిసత్వం, నాలిక రుచికి బానిసలైపోయినటువంటి జంతు జీవితం అది. ఇంకేంటంటే అది మంచిది అని తెలిసాక అది చేయలేకపోతే అందుకంటే మనం ఏం చేస్తాం? కానీ ఆ తమాషా చాలా ఉన్నాయి. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ ఫర్ హెల్త్, తాగుతాం. తాగొద్దురా బాబు, తాగుతాను అంటే వాడిని తెలివైన వాడు అనాలా? వాడిని అంటావా మనం? వాడిని పరమ మూర్ఖుడు అంటే మాత్రం వాడి కోపం వచ్చేస్తుంది. తమాషా అది. వాడిని తాగేవాడిని మీరు అన్నారు అనుకోండి, నువ్వు పరమ మూర్ఖుడు రా అని, ఇంత ఆర్సనిక్ అక్కడ పెట్టి రోజుకి ఒక చిన్న గుళిక వేసుకో, 6 నెలల్లో చస్తావు, ఇది స్లో పాయిజనింగ్ అంటే వేసుకోడు వాడు. వేసుకుంటాడా? కానీ సిగరెట్ తాగుతాడు వాడు, కోపం రాదు వాడికి. ఆ మూర్ఖత్వాన్ని మీరు అర్థం చేసుకోండి. ఆ మూర్ఖత్వమే మిమ్మల్ని మేషరాశిలోకి ప్రవేశించనివ్వదు. మేష సంక్రమణం అంటాం అది. తర్వాత దాని గురించి ఆలోచిద్దాం, అంత టైం లేదు నాకు ఇవాళ చెప్పడానికి. కానీ ఆ పాయింట్ అర్థం చేసుకోండి. మేషరాశి యొక్క అర్థం అది. అంటే ఏంటైపోవాలన్నమాట? దక్షుడైనటువంటి ప్రజాపతి. దక్షుడు అంటే ఎక్స్పర్ట్. దక్షుడైనటువంటి ప్రజాపతి కూడా తప్పు చేశాడు. అప్పుడు వాడి తలకేం పెట్టాల్సి వచ్చింది? వాడి తల తీసేసి మేషరాశిని పెట్టాల్సి వచ్చింది. ప్రజాపతికి ఎవడు ప్రజాపతి అంటే? ఈ సృష్టిని సృష్టించినటువంటి వాడు. వాడు కూడా ఇలాంటి దౌర్భాగ్య స్థితిలోనే ఉన్నాడు. మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు అవి ఈ క్లాసుల్లో. ఇక్కడ ఏదో తీపి కబుర్లు చెప్పుకోవటానికి, కాలక్షేపం చేసుకోవటానికి మాత్రం మనం కలవటం లేదు. నాట్ టు వేస్ట్ టైం. పురాణ కాలక్షేపం అంటారు. కాలక్షేపం అంటే కాలాన్ని తగలెట్టడం అనమాట. రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు, వాళ్ళకి వాళ్లే పని చేసుకోలేనటువంటి బలహీనులు, వాళ్ళకిందుకు ఇదంతా? అన్ఫిట్ వాళ్ళు. అద్భుతమైనటువంటి శక్తి కావాలి. నయమాత్మ బలహీనైన లభ్యతే. బలము లేనటువంటి వాడికి ఆత్మ లభించదు. కానీ బలహీనత్వం అన్నది ఏజ్తో సంబంధించింది కాదు, మనస్సుకి సంబంధించింది. అది గుర్తుంచుకోండి. ఇప్పుడు మంచి ముసలాళ్ళకు పనికిరారా? ముసల్తనం అన్నది శరీరానికి సంబంధించింది కాదు, ముసల్తనం అన్నది మనస్సుకి సంబంధించింది. అంకురించగలిగితే, కొత్త కొత్త ఆలోచనలను మీలో నాటుకోగలిగితే, మేషరాశి మీలో స్టార్ట్ అయింది. భాగవత యొక్క ప్రథమ స్కందము దాని గురించి చెప్తుంది, నాటుకోవడం ఎలా. కానీ ముందు మీ బాహ్య జీవితంలో మీ జీవితము పరిపూర్ణంగా ఉండాలి. సిగరెట్ తాగితే నువ్వు చచ్చిపోతావరా దద్దమ్మా అంటే వాడు సిగరెట్ తక్షణం మానేయగలగాలి. నేను ఆలోచిస్తాను మాస్టారు అన్నవాడు నా దగ్గరికి రావాల్సిన పని లేదు. ఫలానా విధమైనటువంటి ఆహారమే తీసుకుంటేనే నీకు మంచిది. కారణం చెప్పాక నేను చెప్తున్నానని కాదు, అది అక్కడ దాని వెనకాతలు ఉన్నటువంటి ఒక లాజికల్ థింకింగ్ కనుక నేను మీకు చెప్పిన తర్వాత మీ జీవితాలలో ఆ మార్పులు మీరు తీసుకురాలేకపోతే మీరు ఎప్పుడూ పై ఎదగలేరు. అసంభవం. అది తక్షణం మారాలి మీరు. ఈ తక్షణం మారటం అనేది మేషరాశి. అందుకు చెప్తుంది ఇదంతా కూడా భాగవతంలోని ప్రథమ స్కందం యొక్క లక్షణాలు. తర్వాత హెడ్డింగ్స్ చదివి మీకు చూపిస్తాను నేను చెప్పిన దానికి లింక్ ఏంటో. ఇదంతా దేని మీద ఆధారపడింది? ఆదిత్య హృదయము మీద ఆధారపడింది. ఆదిత్య హృదయమే లేకపోతే మేషరాశి లేదు, ఏమీ లేదు. అది ఎందులోంచి భాగం అని చెప్పాను? రామాయణంలోని భాగము. రామాయణంలో ఉన్నటువంటి 4 చిత్ర విచిత్రమైనటువంటి క్యారెక్టర్స్ ఉన్నాయి. 4 కాదు, చాలా ఉన్నాయి. కానీ మనకి పనికి రావడానికి ఆ 4 చాలా ఇంపార్టెంట్. ఒకడు హనుమంతుడు. కానీ హనుమంతుడిని మనం ఏమనుకుంటాం? చాలా గొప్పవాడని. కానీ రామాయణం యొక్క రచయిత ప్రకారం ఎవడు రాశాడు రామాయణం? ఉషశ్రీయ
ఖచ్చితంగా తెలుసా మీకు? అనుమానం? మేము గట్టిగా చెప్పటం లేదు మీకు భయం, అంతే కదా. అంచేత వాల్మీకి ప్రకారం అనుమానం వచ్చింది కొందరికి. ఏంటది? కంప్యూటర్ని లాక్ చేయాలా ఎటు అంటాడే, అంచేత లాక్ చేయొద్దు మనం. వాల్మీకి కరెక్ట్ ఆన్సరే. కానీ ఎందుకు చెప్తున్నాను అంటే అక్కడ హనుమంతుడు మనస్సుకి ప్రతీక, మేషరాశి మనస్సుకి ప్రతీక. భాగవత యొక్క మొదటి స్కందము మనస్సుకి ప్రతీక. ఆ విధంగా చదువుకోండి. నేను పరివ్రాజకులకి మాత్రము చెప్తాను అని చెప్పాను నేను. ఈ భాగవతం క్లాసెస్ వాళ్ళకి చెప్తున్నాను నేను. ఎవరు పరివ్రాజకులు వద్దు అన్న పని వాడు తక్షణం మానేయగలగాలి. ఇది వద్దు అన్నాం అనుకోండి, వాడు మానేయగలగాలి. ఎలాగా? ఏ విధమైనటువంటి బాధ లేకుండా, ఏ విధమైనటువంటి మానసిక ఒత్తిడి లేకుండా వద్దు, మానేయి. మీరు అలవాట్లు తక్షణం మానుకోలేనటువంటి వాడు పరివ్రాజకులుగా పనికిరాడు. అది అర్థం చేసుకోండి చాలా జాగ్రత్తగా. అంచేత ఏమేం పనికిరావు పరివ్రాజకులకి? సిగరెట్ కాలిస్తే లాభం లేదు, రుచికరమైనటువంటి ఆహారం తింటామంటే పనికిరాదు. ఆహారంలో మార్పులు ఎప్పుడు తెచ్చుకోవాలో నేను చెప్తాను నేను 9, 10, 11 తారీఖుల్లో. ఆ తర్వాత మీరు చెప్పినట్టు చేయలేకపోతే పరివ్రాజకులు కాదు మీరు. రెండున్నాయి లక్షణాలు. మేషరాశి నుంచి వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనస్సు, మకరము, కుంభము, మీనము అనే చక్రం ఒకటి. ఇది పరివ్రాజకులు తిరిగేటటువంటి చక్రం. పరివ్రాజకుల యొక్క జీవితము ఇలా నడుస్తుంది. మేషరాశి నుంచి వృషభము, వృషభము నుంచి మీనరాశి వరకు నడుస్తుంది. బాహ్య జగత్తులో పరివ్రాజకులు కానటువంటి వాళ్ళ జీవితము మేషము, మీనము, కుంభము, మకరము, ధనస్సు ఇలా రివర్స్ గేర్లో తిరుగుతుంది. అంటే మన జీవితాలు ఇప్పుడు ఎలా తిరుగుతున్నాయి? రివర్స్ గేర్లో తిరుగుతున్నాయి. ఆ రివర్స్ గేర్లో తిరుగుతున్నటువంటి జీవితాల్ని పాజిటివ్ గా ఎలా మార్చాలి అనేటటువంటి మొత్తము విద్య మత్స్య యంత్రంలో ఉంది. మహాభారతంలో, రామాయణం ఇంతవరకు చెప్పుకొచ్చాను కదా, ఇప్పుడు మహాభారతంలోకి వెళ్తున్నాను నేను. అంచేత మహాభారతంలో ఉన్నటువంటి బేసిస్ ఏంటి అంటే నీళ్ళల్లో చూస్తూ పైన ఉన్నటువంటి మత్స్యాన్ని కొట్టాలి. సముద్రంలో కింద ఉండకుండా పైన ఆకాశంలో మత్స్యం ఎందుకుంది? ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోవాల్సినటువంటి విషయాలు. పరివ్రాజకులు అది ఎందుకు టెస్ట్ గా పెట్టారు? అది టెస్ట్ గా పెట్టినప్పుడు అంతవరకు అజ్ఞాతంగా ఉన్నటువంటి పాండవులు బయటకు వచ్చారు. బ్రాహ్మణ వేషంలో ఉంటారు కదా, బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి వాళ్ళు. దీనికి ముందు జరిగినటువంటి కథ ఏంటి? వీళ్ళు అడవిలో ఉన్నప్పుడు భీముడు హిడమ్మని పెళ్లి చేసుకుంటాడు, వాళ్ళ ఘటోత్కచుడు పుడతాడు. పుట్టిన తర్వాత ఇది వస్తుంది ఈ కథ. అంచేత మీకు ఈ కథల యొక్క అంతరార్థం తెలియాలి పరివ్రాజకులకి. ఈ అంతరార్థం అంతా కూడా 2వ స్కందములో ఉంది. భాగవతం యొక్క 2వ స్కందములో ఉంది, వృషభ రాశిలో ఉంది. దాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి మీరు. మేషరాశిలో ఏం జరిగింది? ఒక కోరిక పుట్టింది, అంకురించింది. ఈ సిమెంట్ కట్టడాలు వాటిలో కూడా అంకురాలు వస్తూ ఉంటాయి, చూస్తూ ఉంటారు కదా. అవి పలవిస్తాయి, అవి పలవించవు. ఇంచేత పలవించవు, భూమి లేదు. వృషభ రాశి భూతత్వానికి ప్రతీక. భూతత్వంలో కరెక్ట్ అంకురం పడితే, అంటే కరెక్ట్ భూమిలో కరెక్ట్ అంకురం పడితే అది ఖచ్చితంగా విస్తరిస్తుంది. ఆ విస్తరించటానికి కావలసినటువంటి పంచశక్తులు, పంచప్రాణాలు మనకి మహాభారతంలో తెలుపబడతాయి. చేత పంచప్రాణాలు ఏమున్నాయి మనకి? పంచప్రాణాలు ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఏ రకంగానే చెప్పుకోండి. తమాషా ఏంటి అంటే మన శరీరంలోకి శ్వాస ప్రవేశించినప్పుడు అది కూడా 5 భాగాలుగా విడిపోతుంది లంగ్స్ లో.
ఎనాటమీ అవటం సైంటిస్టులకు తెలుసు, కానీ ఈ 5 భాగాలుగా విడిపోవటం ఎలా జరుగుతున్నది అన్నది సైంటిస్టులు అటు చూడరు. మన లంగ్స్ లోనే ఒక లంగు 2 భాగాలుగా ఉంటుంది, ఇంకో లంగు ఖచ్చితంగా 3 భాగాలుగా ఉంటుంది. ప్రాణము అపానము 2 భాగాలు, కలిసి ఉన్నటువంటి 3 భాగాలు ఏంటి? జ్ఞానము, సమానము, ఉదానము. ఈ లింక్ మొత్తము భారతం, మహాభారతం ఇదే చెప్తుంది, ఇంకేమీ చెప్పదు. కానీ ఆ దృష్టితో చదవంగా ఈ 5 ప్రాణాలు, ఏ 5 ప్రాణాలు? ప్రాణము అపానము కలిసినటువంటి ఒక భాగము, వ్యానము, ఉదానము, సమానము. అంటే నకుల సహదేవులు ఒకవైపు, ఇద్దరు జంటలు, అర్జునుడు, భీముడు, యుధిష్ఠిరుడు ఒకవైపు. ఆదిత్య వృషభ రాశిలో చెప్పబడింది కనుక, ఆ వృషభ రాశిలో చంద్రుడు చాలా ఉచ్చ స్థితిలో ఉంటాడు కనుక జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణుడు వృషభ రాశిలో పుడతాడు. కారణం అది చెప్పటానికి. నిజంగా పుట్టాడో లేదో మనకు తెలియదు, పుట్టినా పుట్టకపోయినా జరిగే చర్య ఇది. అంచేత వృషభ రాశి కనుక మీకు తెలియాలి అంటే మీ శరీరంలో ఉన్నటువంటి 5 ప్రాణాలు తెలియాలి మీకు. SSYలో అద్భుతమైనటువంటి ప్రాణాయామ టెక్నిక్స్ ఉన్నాయి. డైరెక్ట్ గా చెప్పి మరీ మీరు ఆ పార్టీని తీసుకెళ్లొచ్చు. SSY చేసిన వాళ్ళు ముందు గడ్డి తినలేక అవస్థపడ్డారు, ప్రాణాయామం చేయలేక అవస్థపడ్డారు, నేర్పాక మానేసి అవస్థపడుతున్నారు. చేసిన వాళ్ళ సంగతి చెప్తున్నాను నేను, గురుజీల గురించి చెప్పడం లేదు. పాపం వాళ్ళకి చేయక తప్పని కదా డెమాన్స్ట్రేట్ చేయడానికి ఎలా చేయాలి వాళ్ళు. మహాభారతం మొత్తము కూడా ప్రాణాయామ టెక్నిక్స్ నే ఉంది, చాలా అద్భుతంగా డెవలప్ చేశారు అది. కానీ వాళ్ళలో చాలా మందికి విషయం తెలియకపోవచ్చు, కానీ తెలిసి చేసినా తెలియక చేసిన రిజల్టే కదా. కానీ ఈ ప్రాణాయామము పంచ ప్రాణాలు దేని వల్ల వస్తున్నాయి? వృషభ రాశిలో ఉన్నటువంటి చంద్రుడి వల్ల వస్తున్నాయి. అంచేత మొత్తము మహాభారతము ఏ రాజుల యొక్క చరిత్ర? చంద్రవంశ రాజుల యొక్క చరిత్ర. సూర్యుడు మేషరాశిలో ఉచ్చ స్థితికి వెళ్తే వృషభ రాశిలో చంద్రుడు ఉచ్చ స్థితిలోకి వెళ్తాడు అన్నదానికి అంతరార్థం అది జ్యోతిష్ శాస్త్రంలో. ఇది మొత్తము మహాభారతం యొక్క ఈ మొత్తము విషయము. 2వ స్కంధంలో చెప్పబడింది వృషభ రాశి మొత్తం. కానీ ఆ మహాభారతంలోనే ఇంకొక విచిత్రమైనటువంటి, భారతీయులకి చాలా ప్రేమ ఉన్నటువంటి ఒక పుస్తకం ఉంది, భగవద్గీత. 24 శ్లోకాలలో ఆదిత్యహృదయం చెప్పబడితే 700 శ్లోకాలలో భగవద్గీత చెప్పబడింది. ఇది కూడా యుద్ధభూమిలోనే చెప్పబడింది. అంచేత తక్షణము యుద్ధము చేయబోయేటటువంటి వ్యక్తులకి తప్ప ఆదిత్య హృదయము అక్కర్లేదు, గీత అక్కర్లే, ముసలాళ్ళకి అక్కర్లే. ముసలాళ్ళు అంటే నా ఉద్దేశం ఏంటో తెలుసు కదా, యుద్ధం చేయని వాళ్ళు. భీష్ముడు ముసలాడే, కానీ యుద్ధం చేశాడు, వాడికి అవసరం. యుద్ధం చేసే వాళ్ళకి అవసరం. అంచేత మొత్తము భారతీయ ఆధ్యాత్మికత రణరంగం గురించి చెప్తుంది తప్ప మూల కూర్చుని మేము పనికిరాని దద్దమ్మల్లాగా జీవిస్తాం అనేటటువంటి వాళ్ళకి అనవసరం ఈ భారతీయ ఆధ్యాత్మికత. పరివరాజకులకి అసలు అక్కర్లే, మన పరివరాజకులకి. కానీ నేను కోరుకుంటున్నటువంటి పరివరాజకులకి ఈ ధ్యానం చాలా అవసరం. అనుక్షణము యుద్ధమే, మీకు అనుక్షణము యుద్ధమే, ప్రతిసారి యుద్ధమే జరుగుతూ ఉంటుంది, నిరంతరం యుద్ధమే జరుగుతూ ఉంటుంది. ఆ యుద్ధ ప్రాతిపదిక మీద జీవించగలిగే వాళ్ళకి ఆదిత్యహృదయం కావాలి, భగవద్గీత కావాలి, మేషరాశి కావాలి, వృషభ రాశి కావాలి. మేషరాశి వృషభ రాశి అక్కర్లే, మేషరాశిలో ఉన్నటువంటి సూర్యుడి కిరణాలు కావాలి, వృషభ రాశిలో ఉన్నటువంటి సూర్యుడి కిరణాలు కావాలి. ఎలా? మేషరాశిలోని సూర్యకిరణాలు ఎప్పుడు వస్తాయి చెప్పగలరా మీరు? రోజులో మేషరాశిలో ఉన్నటువంటి సూర్యకిరణాలు మీ దగ్గరికి ఎప్పుడు వస్తాయి? వృషభ రాశిలో ఉన్నటువంటి సూర్యకిరణాలు మీ దగ్గరికి ఎప్పుడు వస్తాయి? దానికి జ్యోతిష్ శాస్త్రం కావాల్సిందే, అది లేకుండా ఏం చేయలేం మనం. తెలుసుకో.
తెలుసుకోండి. అది అంటే జ్యోతిష్ శాస్త్రం యొక్క ప్రాముఖ్యత ఎంతో భారతీయ జీవిత విధానంలో. కానీ జ్యోతిష్ శాస్త్రం అంతా ఎప్పుడైతే మీరు నేర్చుకుంటారో కళ్ళు వచ్చినట్టు మీకు. దేనికి కళ్ళు వచ్చినట్టు? వేదాధ్యయనము చేయటానికి కళ్ళు వచ్చినట్టు. జ్యోతిష్ శాస్త్రాన్ని వేదాలకి కళ్ళు అంటాం. అప్పుడు వేదాలు కావాలి. వేద విజ్ఞానం రావాలి అంటే మొట్టమొదట మీకు. కానీ ఇప్పుడు ఏమైంది జ్యోతిష్ శాస్త్రంలో? మనం ఏం చదువుకున్నాం ఇప్పుడు? మేషరాశిలో ఉన్నటువంటి సూర్యుడు, వృషభ రాశిలో ఉన్నటువంటి చంద్రుడు, ఈ రెండింటి వల్ల ఎక్కడికి వెళ్ళాలనుకున్నాం? కళ్ళు వస్తాయి కనుక మనం వేదాలకు వెళ్తాం. వేదాలలో మొట్టమొదటి ఏంటి? అగ్ని సూక్తం. మొట్టమొదటి అగ్ని సూక్తం, వేదాది సూక్తం. అందుకు అక్కడ ఆ అగ్ని పెట్టింది. అంటే అదేంటి? వేదముల యొక్క మొదటి సూక్తము, చివరి సూక్తము కూడా. ఆ 9 సూక్తాలు, 9 సూత్రాలు, అగ్నిమీలే పురోహితంతో స్టార్ట్ అయ్యేటటువంటి ఆ 9 సూక్తాలు మీకు వస్తే మొత్తం వేదాలు అందులో ఉన్నాయి. మొత్తం వేదాలు, అన్ని వేదాలు అందులోనే ఉన్నాయి. ఓంకారంలో అంత సృష్టి ఉంది అని మనం ఎలా చెప్పుకుంటామో, వేదాలు మొత్తము కూడా అగ్ని సూక్తంలో ఉన్నాయి. ఇంచేత సూర్య విద్య, సూర్య విజ్ఞానం తర్వాత చంద్ర విజ్ఞానము, చంద్ర విజ్ఞానం తర్వాత అగ్ని విద్య, తర్వాత అగ్ని విజ్ఞానం. ఈ అగ్ని విద్య వేదాలు. అంచేత వేదాలు నేర్చుకుంటే మీకేం తెలుస్తుంది? అగ్నిని ఉపయోగించుకోవడం తెలుస్తుంది. మహాభారతం చదివితే ఏం తెలుస్తుంది? చంద్రుణ్ణి ఉపయోగించుకోవడం తెలుస్తుంది. రామాయణం చదివితే ఏం తెలుస్తుంది? సూర్యుడిని ఉపయోగించుకోవడం తెలుస్తుంది. ఇది మనకి తెలుసా? ఈ దృష్టిలో మనం చదవటం లేదు కదా. ఏమిచ్చిన భారతదేశం ప్రపంచానికి? సూర్య, చంద్ర, అగ్ని విద్యలను ఇచ్చింది. ప్రస్తుతము మానవ సమాజము అగ్ని విద్య మాత్రమే ఉపయోగించుతున్నది. మొత్తం ఇండస్ట్రియలైజేషన్, ఇప్పుడున్నటువంటి మన సివిలైజేషన్ అంతా అగ్ని వల్లే కదా. అగ్నిని ఏదో కారణం వల్ల తీసేయగలిగాం అనుకోండి, మొత్తం ఇండస్ట్రీస్ ఆగిపోతాయి. అగ్ని ఏ రూపంలో అయినా ఉండొచ్చు, ఎలక్ట్రిసిటీ రూపంలో ఉండొచ్చు. ఎలక్ట్రిసిటీ కూడా అగ్నే కదా. కానీ భారతీయ ఆధ్యాత్మికత అగ్ని విద్య మాత్రమే కాదు, చంద్ర విద్యని, సూర్య విద్యని కూడా ఉపయోగించుకోవచ్చు నువ్వు. అంటే అది ఏ స్థితిలో ఉంటుందో ఆ సమాజం మీరు ఊహించుకోండి. భారతీయ ఋషిమయ సమాజం. కానీ మనం ఇలా జీవోత్సవాలలాగా కోరికలకు బానిసలైపోయి, మన శరీరం మన ఆలోచనలను విందే. పొద్దున్నే లేద్దాం అనుకుంటాడు, చచ్చినా లేవలేడు వాడు. వాడు లేద్దాం అనుకున్న రోజు గ్యారంటీగా లేవలేడు వాడు. మిగతా అన్ని రోజులు లేస్తాడు పాపం వాడు. అనుకోవడం కరెక్ట్గా లేదు. అదే టెస్ట్ మ్యాచ్ చూడాలనుకోండి, గ్యారంటీగా లేస్తాడు వాడే. అమ్మ నాన్న అందరూ కలిపి లేపితే చదువుకోవటానికి లేవని వాడు. వన్ డే మ్యాచ్ ఉంటే గ్యారంటీగా వాడు లేవటమే కాకుండా వాళ్ళని లేపి కూర్చోబెడతాడు. ఇంచేత మీకు ఇది చేయటం ఇష్టం లేదు అన్నది క్లియర్గా మీరు ముందు అర్థం చేసుకోండి. అప్పుడు మీరు చేయగలరు. మీరు అది చాలా ఖచ్చితంగా మీ మనసులో ఈ భావన అర్థం చేసుకోండి. ఇవాళ మీరు ఏదైనా చేయలేకపోయారు అంటే దానికి కారణము మీకు చేయటము ఇష్టము లేదు. ఆ పని చేయటం ఇష్టం ఉంటే ఖచ్చితంగా చేస్తారు. సిగరెట్ ఎలా తాగలుగుతున్నారు? తాగుడు ఎలా తాగలుగుతున్నారు? కూడని పనులు ఎలా చేయగలుగుతున్నారు? మీరు ఇష్టం ఉంది కనుక. బానిసలు మాత్రం మీరు కాదు. మీరు అలా అనుకోకండి. మీరు మేము అలవాటుకు బానిసలు అయిపోయాం మాస్టారు అనే పిచ్చి మాట మాత్రం మాట్లాడకండి. మీరు బానిసలు కాదు, మీకు అది ఇష్టం. మీకు అది ఇష్టం కనుక మీరు చేస్తున్నారు. ఇష్టపడండి, ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు. ఇది కూడా ఏంటి నేర్చుకోమని చెప్తున్నాను. ముందు ఆధునిక శాస్త్రజ్ఞులు అగ్నిని ఉపయోగించుకుని నూట కన్స్ట్రక్షన్స్, ఈ సిమెంట్స్ కానీ ఇవంతా కూడా, ఈ ఫ్యాన్లు ఇవంతా అగ్ని లేకపోతే జరగవు. మోసపోయాలి కదా. అదే అగ్నిని భారతీయులు కూడా యజ్ఞ విద్య రూపంలో ఉపయోగించుకున్నారు. అదే భాగవతం యొక్క 4వ స్కందము యజ్ఞ విద్య. తర్వాత మీరు తీసి చూడండి. అంటే ఇప్పుడు ఎక్కడ వస్తారు మీరు? మేషరాశిలో సూర్య విద్య, వృషభ రాశిలో చంద్ర విద్య. నాకు టైం చెప్పండి, చూసుకోండి. మిథున రాశిలో అగ్ని విద్య,
అగ్ని విద్య మిథునం కదా. దాని తర్వాత ఈ మూడింటిని కలిపినటువంటి విద్య కర్కాటక రాశిలో వస్తుంది. అగ్ని విద్య, చంద్ర విద్య, సూర్య విద్య. ఈ మూడు కలిపితే వచ్చేటటువంటి వ్యక్తిత్వాన్ని రాముడు అని పేరు పెట్టాం మనం. అంచేత రాముడు ఎక్కడ పుట్టాడు? కర్కాటక రాశిలో పుడతాడు. గురువు అక్కడ ఉచ్చస్థితిలో ఉంటాడు, జగద్గురుత్వం. జ్యోతిష్ శాస్త్రం మీరు అవగాహన చేసుకుంటే అసలు మీకు అంతా కూడా అలా స్పష్టంగా బోధపడతాయి. మరి ఆ బేసిస్ ఫండమెంటల్స్ మాత్రం నేర్చుకోవాల్సిందే. దానికి ఎవడో ఏం చేయలేడు. మీరు పట్టి కొట్టాల్సిందే. మేషరాశిలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి, అందులో ఏ ఉన్నాయి, ఈ కోణాలు ఎలా ఉంటాయి, ఇవంతా మీరు ఖండతా పట్టిన తర్వాత మాత్రమే నేను చెప్పేది మీకు బుర్రకెక్కుతుంది. సాధ్యమైనంత వరకు దాంట్లో ఉన్నటువంటి టెక్నికాలిటీస్ తీసేసి చెప్తున్నా నేను. ఇంచేత చెప్తాను అని చెప్పాను నేను, కానీ చెప్పే స్థితికి మీరు ఎదక్కపోయినా, ఎందుకు చెప్తున్నాను, కించపరచడానికి కాదు, తపన లేదు. ఎన్ని రకాలు చెప్పినా కూడా జ్యోతిష్ శాస్త్రం నేర్చుకోవాలి అనేటటువంటి తపన రావటం లేదు. తెలిస్తే ఎంత గొప్ప విద్య అర్థమవుతుంది కదా ఆ జ్యోతిష్ శాస్త్రం. అద్భుతం అది. అసలు భారతీయుల యొక్క అతి గొప్పతనం ఈ జ్యోతిష్ శాస్త్రం వల్లే. పేరు పెట్టాలంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారమే పేరు పెట్టాలి. వాడు ఇల్లు కట్టుకోవాలంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారమే ఇల్లు కట్టుకోవాలి. పెళ్లి చేసుకోవాలంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారమే పెళ్లి చేసుకోవాలి వాడు. ఇప్పుడు అలాగే చేస్తున్నారు, కానీ ఆవిడకి ఏమీ తెలియదు. అంటే డమ్ రాదు, జాతకాలు చూసి పారేస్తున్నారు. నా యొక్క పరివ్రాజకులు జ్యోతిష విద్యలో నిష్ణాతులు అవ్వాలి అంటే భాగవతంలో నిష్ణాతులు అవ్వాలి వాళ్ళు. అంటే ఎందులో నిష్ణాతులు అవ్వాలి? మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి. 3 డైమెన్షనల్ వరల్డ్లో మనం జీవిస్తున్నాం. మనం జీవించేటటువంటి ప్రపంచాన్ని శాస్త్రజ్ఞులు 3 డైమెన్షన్ అంటాం. ఇదే 3, 4, 12గా మారుతాయి. ఎలా మారుతాయి, ఏం మారుతాయి అనేది నేను పెద్ద డీప్గా ప్రస్తుతం అస్ట్రాలజీ క్లాస్ చెప్పలేను. కానీ పరివ్రాజకులకి చెప్పాలి అంటే నేను మీ నుంచి ఆశించేది, పరివ్రాజకుల నుంచి ఆశించేది ఏంటి అంటే, కొన్ని సూత్రాలు మీరు తక్షణం ఆచరించటం మొదలెట్టేయండి. మొట్టమొదటి సూత్రం ఏంటి అంటే ఆత్మబోధ, తత్వబోధ. కబుర్లు కాదు. ఆత్మబోధ, తత్వబోధ అనేటటువంటిది మీరు ఎలా జీవించాలి, ఎలా చెయ్యాలి, అది షిర్డీ సాయి చరిత్ర పారాయణ మీకు నేర్పుతుంది. అందుకు అది చదివించేది. మొత్తము ఆత్మబోధ, తత్వబోధ అనేది సాయి చరిత్ర ఇచ్చేటటువంటి వరదానాలు. మిగతా మీ జ్వరాలు తగ్గాయా, మీకు ఉద్యోగాలు వచ్చాయా, మీకు ప్రమోషన్లు వచ్చాయా, మీకు పిల్లలు పుట్టారా, మీ పిల్లలకి పెళ్లిళ్ళు అయ్యాయా, దాని గురించి మాత్రం నేను ఇక్కడ చేయించటము లేదు. ఏ ఉద్దేశంతో చేయిస్తున్నాను? సాయి చరిత్ర కనుక మీరు చదివి, సాయి తన జీవితంలో ఆత్మబోధ, తత్వబోధ ఎలా ప్రవేశపెట్టాడో. ఆకలిస్తుంది అన్నాడు ఆయన. సాయి కదా అద్భుతంగా వండి తీసుకొచ్చారు. ఎవడికి పెట్టాడు? ఈగకో కుక్కకో పెట్టాడు. వాటి పెట్టలే, మనం మనస్ఫూర్తిగా వాటికి పెట్టలేం. సాయికి అయితే పెట్టగలం. మన ఎవరో అడుగుతున్నాను నాకు, మా ఇంట్లో రోజు సాయికి మహానివేదన చేస్తామండి, మేము ఊరు వెళ్తున్నాం, మరి మా సాయికి పెట్టకపోతే సాయికి కోపం వస్తుందిట. ఎంత మూర్ఖత్వం అది ఆలోచించారు అసలని. అసలు ఆ అన్నవాళ్ళు ఎంత మూర్ఖులో, వాళ్ళు అలా అన్నారని నాకు చెప్పేవాళ్ళు ఎంత మూర్ఖులో మీరు ఆలోచించండి. మీరు ఆ వేడి రావాలి మీలో. అసలు ఎంత మూర్ఖమో అది. నువ్వు సాయికి పెట్టేంతటి వాడివా? నిజమా? నువ్వు పెట్టగలవా సాయికి? ఆయన ఇంతేదో విదిలిచి పడేస్తే మనం తింటున్నాం. ఆ కృతజ్ఞతగా బాబు ఇది నువ్వు ఇచ్చిన తిండి అని చెప్తున్నావు ఆయనకి. ఆయనకే నువ్వు పెట్టడం లేదు, నువ్వు పెట్టే తిండి ఆయన తిండు. నువ్వు అంత భక్తిగా ఏం పెట్టడం లేదు, నేను గ్యారంటీ ఇస్తాను ఆయన తింటం మొదలెడితే నువ్వు ఆయనకి పెట్టవు. ఆయన తింటం లేదు కనుక మనం నివేదన చూపించి మనం తినేస్తున్నాం, కానీ ఆయన తింటాడని చెప్పి ఎంత పెడతారో మీరు చూసుకోండి కావాలంటే. ఎందుకు ఆ భ్రమలో ఉంటారు? ఎందుకు అలా జీవిస్తారు మీరు? ఆ అన్నవాళ్ళు ఏంటి, సాయికి నువ్వు పెట్టకపోతే, అంటే సాయి గుంటూరులో వీళ్ళింట్లోనే ఉన్నాడు, వాళ్ళు హైదరాబాద్ ఎక్కడికో వెళ్తోంది పాపం ఆవిడ, అక్కడ లేడు సాయి. ఆత్మబోధ, తత్వబోధ. ఈ మూర్ఖపు ప్రశ్నలు రాకూడదు పరివ్రాజకులకు. అసలు
నేను మా ఇంట్లో సాయికి నివేదన పెడితేనే పాపం ఆయనకు భోజనం, లేకపోతే పాపం వచ్చేస్తుందిట. ఏంటా మూర్ఖత్వం? ఆ టైంకి ఆకలిగా ఉన్నవాడికి మీరు నిజంగా భోజనం పెట్టండి నివేదన, నేను చూస్తాను ఎంతమంది పెడతారు మీలో. సాయి చెప్పుకుని ముట్టుకున్నాడు, నాకు కాదయా పెట్టాల్సింది మీరు, నాకు ఆకలిగా ఉన్నా ఓ పురుక్కో ఓ చీమకో వాడికి పెడితే నేను ఇష్టపడతాను అనే కదా ఆయన చెప్పడం. మీరు ఎవరికి పెడుతున్నారు? మీకు పెట్టుకుంటున్నారు, ఆయనకేం పెట్టడంలే. ఎందుకంటే ఆయన తినడం తెలుసు మీకు. అందుకే ఎవడైతే తన కోసమే వండుకుంటాడో ఏ పచన్ త్యాత్మ కారణాత్. అగ్ని విద్య ఉడకటం అంటే అగ్ని విద్య కదా. అగ్ని విద్య ఏ రాశి? మిథున రాశి, 3వ రాశి. ఈ శ్లోకం ఎన్నో రాశిలో ఎన్నో అధ్యాయంలో ఉంది? 3వ అధ్యాయంలో ఉంది. భగవద్గీత యొక్క 3వ అధ్యాయంలో ఉంది. చాలా లింకులు ఉంటాయి భగవద్గీతకి, ఆదిత్య హృదయానికి, జ్యోతిష్ శాస్త్రానికి, సంఖ్యాశాస్త్రానికి. ఎవడైతే తన కోసమే వండుకుంటాడో వాడు దొంగ అని జగద్గురువు యొక్క అద్భుతమైనటువంటి తీపి పలుకులు. స్థేన ఏవ సహా. మనం అందరం ఎవరు? బయటవాడి కోసం ఎవడైనా వండుతున్నాడా? మరి ఏం చదివా మనం భగవద్గీతలో? అవి ఎప్పుడైనా ఇంకోడికి పెట్టడానికి మనం వండాం, అది ఎవడై ఉండాలి? అతిథి అయి ఉండాలి. అతిథి అంటే తెలియదు మీకు, వాడికి మీరు ఇవాళ పెడతారు మీకు తెలియదు, పెడతాం. అతిథికి భోజనం పెట్టకుండా ఒకానొకప్పుడు భారతదేశంలో ఆవిడ తినేవాడు కాదు. ఎంత అద్భుతమైనటువంటి జీవిత విధానము, ఎంత అద్భుతమైనటువంటి ఆత్మబోధ తత్వబోధ కలిగినటువంటి భారతీయులు. చివరికి మీరు పెట్టే నివేదన ఆయనకి పెట్టకపోతే మీకు పాపం వస్తుంది. మీ భయం అది. మళ్ళీ మీ భయం ఏంటంటే సాయి తినలేదని బాధ లేదు మీకు. ఏంటి బాధ? ఆయన కోపం వస్తే ఏమవుతారు, మీరేమవుతారు అని బాధ. అక్కడ కూడా ప్రశ్న అడుగుతున్నప్పుడు కూడా మేము ఊరు వెళ్ళిపోతే పాపం ఆయనకి తిండి ఎవరు పెడతారు అనే బాధ లేదు మీకు. ప్రశ్నలోనే ఉందిగా. ఆయన కోపం వస్తుందా అని అడిగాను నాకు. అంటే ఆయన కోపం రాకపోతే ఎందుకు చెప్తున్నా తెలుసు? ఇవి నన్ను అడగక్కలే మీరు. ఇది మీకు విషయం అవగాహన అయిపోతే నన్నేం అడగక్కలే, మీకే తెలుసు జవాబు ఏంటో. అలా జీవించండి మీరు. అది నేను కోరుకునేది. ఆత్మబోధ తత్వబోధ అంటే అలా జీవించండి. ఇంకోటి ఏం చెప్పాడు ఆయన? ఆయన ఫోటో ఉంటే ఆయన వచ్చినట్టే. ఫోటో ఆయన విగ్రహమే అక్కడుంది. సాయి ఉన్నాడు అనిపిస్తుందా నిజంగా మీకు? అనిపిస్తే ఇలా ఉంటావా? సాయి ఉంటే ఆయన ప్రజెన్స్ వదిలేసి మన ఇంటికి వెళ్ళిపోగలమా? ఊహించండి, సిద్ధి సాయి వచ్చి నిజంగా భౌతికంగా అక్కడ కూర్చున్నాడు అనుకోండి, గుంటూరు అంతా ఇక్కడ ఉంటుందన్న నమ్మకం. కానీ సాయి గుడులు ఉన్నాయి, కానీ విగ్రహాలే ఉన్నాయి, సాయి లేడు అక్కడ. మనకేమర్థమైంది సాయి చరిత్ర చదివితే? ఆత్మబోధ తత్వబోధ. అది నేను భోజనానికి వస్తానన్నాడు సాయి, గుర్తుందా? ఒకళ్ళింటికి వచ్చాడా సాయి? సాయి ఫోటో వచ్చింది. అంటే ఏంటన్నమాట? ప్రతి కణములో ప్రతి అణువులో కూడా ఆ దివ్యతత్వం ఉంది అన్న దృష్టి మీకు రావాలి. ప్రతి అణువులో. అప్పుడు మీ ప్రవర్తన ఎలా ఉంటుంది? కానీ అలాగా ఇక్కడ ప్రవర్తించండి. బయటకు వెళ్ళి కనిపిస్తున్నాడని సాయి అన్నారు అనుకోండి, మంది పిచ్చాసుపత్రులు పెడతారు. నటనే ఒక్కలే. మీరు సాయిని చూడగలిగితే అనండి, నటించకండి. అది నేను చెప్పేది. నటన అయిపోతుంది. నా చేత గురువు ఏం చేయిస్తున్నానో అది చేయిస్తున్నానంటారు చాలా మంది. నేను చాలా ఆనందిస్తాను ఇలాంటి పనులా గురువు చేయిస్తున్నాడని. గురువులే కనుక మీ మీద ఆదేశిస్తే ఓ మహాభారత యుద్ధం సృష్టిస్తారు వాళ్ళు. మామూలు పనులు చేయించారు వాళ్ళు. రామరావణ యుద్ధం చేయిస్తారు వాళ్ళు. మీరు టీ కాఫీ తాగటానికి గురువు ఇచ్చాడంటారు. మా గురువు టీ తాగమన్నాడని తాగుతున్నాను. ఎందుకు అలా నటించుకుంటారు? ఎందుకు మిమ్మల్ని మీరు అలా మోసగించుకుంటారు? భారతదేశంలో ఉన్న ఈ మోసగితనం. కొంతమంది గురువుల శిష్యులు హోమియోపతి మందిస్తారు. కళ్ళు మూసుకుని వాళ్ళు ఇలా తీసిస్తారట. కరెక్ట్ మందు వచ్చేస్తుందట. మరి వాళ్ళ చేతులతో నేను ఎప్పుడు మందు తీసుకోలేదు. హోమియోపతి చదవటానికి బద్ధకం వేసినటువంటి దద్దమ్మలు ఈ వేషం వేస్తారు.
నీకు నిజంగా అంత భక్తే ఉంటే నువ్వు అసలు ఇంట్లో ఉండవు, హిమాలయాల్లో ఉంటావు నువ్వు, సంసారాలు ఎలా ఉంటావు నువ్వు. కానీ వీడేమంటాడు, వీడిలోంచి ఈకే గారు సివి గారు పనిచేస్తున్నారట, అది నన్ను నమ్మమంటారు, నేను చచ్చినా నమ్మను. నేను మీరు కూడా నేను చెప్తే నమ్మకండి, నాలోంచి గురువు పనిచేస్తున్నారంటే పని చెయ్యరు, పని చేయలేరు, నేను ఆ స్థితిలో లేను. అవగాహన చేసుకోండి. అది మీ ద్వారా గురువు పని చేయాలంటే మీరు పెర్ఫెక్ట్ అవ్వాలి ముందు, ఎక్కడా మీలో దోషాలు ఉండకూడదు. ఇంచేత దోషాలుంటే ఎర్త్ అయిపోతుంది పవర్ ఎర్త్ అయిపోతే నీకే కాదు ప్రమాదం, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ప్రమాదమే. అది జరగదు. అది అంచేత నువ్వు అనుకోవటం ఉంటే తప్ప మీ ద్వారా గురువులు పనిచేయరు. పనిచేస్తున్నారని ఎప్పుడు తెలుస్తుంది? మీరు చేసేటటువంటి పని విశ్వ కళ్యాణ హేతవ. ఓ భారతదేశానికో ఓ గుంటూరుకో కాదు లాభం చేకూర్చేవి. దేనికి లాభం చేకూర్చాలి? ప్రపంచం మొత్తానికి కళ్యాణం చేయగలిగేటటువంటి పని మీ ద్వారా జరుగుతూ ఉంటే ఒప్పుకుంటా నేను, మీ ద్వారా గురువులు పనిచేస్తున్నారని. అంతవరకు మీరు ఇది ప్రాక్టీస్ చేసుకోవాలి. ఆత్మబోధ అర్థమైందా? ఆత్మబోధ తత్వబోధ అంటే ఏంటో మొత్తము షిర్డీ సాయి చరిత్రలో జరిగేటటువంటి సంఘటనలు మీ జీవితానికి మీరు అప్లై చేసుకుని అలా జీవించడానికి ప్రాక్టీస్ చేయండి మీరు. అది ఒక రోజులో 2 రోజుల్లో రాదు, అది నాకు తెలుసు, కొన్ని జన్మలు పెట్టవచ్చు. నిరాశ చెందకండి. నిరాశకు పట్టాలి కాదు చెప్పేది నేను. కరెక్ట్ అయినటువంటి ఆధ్యాత్మికత అంటే ఏంటో మీకు తెలియకపోతే తప్పుదారిని వెళ్ళిపోతారు మీరు, రాంగ్ ట్రాక్ వెళ్ళిపోతుంది బండి. నా పరివ్రాజకులకి ఆ ట్రైనింగ్ కావాలి. నాతో చాలా మంది అన్నారు, ఇక్కడ షిర్డీ సాయి చరిత్ర అఖండ పారాయణ పెడుతూ ఉంటే సాయే చూసుకుంటాడని. మూర్ఖత్వం అర్థమైందా? సాయి చరిత్ర నువ్వు చదవకపోతే సాయికి ఏమవుతుంది? ఆయన చూసుకుంటాట. నువ్వంత గొప్పవాడే అనమాట. అసలు నువ్వు ఉన్నావు లేదో ఆయనకు తెలియదయ్యా బాబు. గురువుని నీ వైపు ఆకర్షించుకునేటటువంటి దమ్మే కనుక మీకు ఉంటే అది వేరే విషయం, అది వేరే. ఇంకా అసలు ఇంకా మాట్లాడక్కర్లే అక్కడ, ఇంకా మాటల ప్రసక్తే లేదు ఇక్కడ. వద్దు, ఆ నటనలో వద్దు. మనకి అవసరము, ఇది చాలా మంచిది అని మనం తెలుసుకున్నప్పుడు నైట్ అండ్ డే మనం దాన్ని చదవటానికి మన ప్రయత్నం ఉండాలి తప్ప సాయి ఇలాంటి వాటికి అనుగ్రహించాడు. నువ్వు పంతం పట్టి చదివితే పడిపోతూ ఉంటే నువ్వు అది పూర్తయ్యేంత వరకు ఆపుతాడు, అయిపోగానే పడిపోతావు నువ్వు. అయిపోయేంత వరకే నేనంటే ఉండేది. నీ యొక్క శారీరక రుగ్మతలకి, నీ యొక్క శారీరక బలహీనతలు ఆయన నెత్తి మీద వేసుకోమంటావా? నువ్వు వేసుకోమన్నా వేసుకోలేడు. ఇంకంటే నువ్వు ఇవ్వవు వాడికి. తమాషాది గురువు నాకు ఇచ్చేవయ్యా అన్నా కూడా నువ్వు ఇవ్వవు. చెప్తున్నాగా ముట్టుకుని బాబు ఇచ్చేయండి అయ్యా మొదలు అంటే మీరు ఇస్తున్నారా ఏంటి? ఇవ్వం. మా కర్కాటక రాశి దాని లక్షణాలు చెప్తాను. క్రాబ్ పట్టుకుని వదలదు అది. ఈ భావము ఏంటి? ఆత్మవిద్య, ఆత్మబోధ, తత్వబోధ. ఆత్మబోధ అంటే ఏంటి? ప్రతి ప్రాణిలోనూ, ఎంత చిన్న ప్రాణి అయినా దాంట్లో ఆత్మ యొక్క శక్తి ఉన్నది అని గుర్తించగలగాలి. అది గుర్తించినప్పుడు దాని మనస్సు మీకు తెలుస్తుంది. బల్లి యొక్క మనస్సు తెలిసేది సాయికి, కప్ప యొక్క మనస్సు తెలిసేది, పాము యొక్క మనస్సు తెలిసేది. సాయి అనే ఉదాహరణ ఎందుకు చెప్తున్నాను అంటే ఆయన అద్భుతంగా దాన్ని ప్రకటీకరించాడు. కానీ అందరు గురువులు అదే స్థితిలో ఉన్నారు. ఎవరి గురువు చరిత్ర మీరు చదివినా ఈ ఉదాహరణలు కనిపిస్తూనే ఉంటాయి మీకు. తత్వబోధ ఏంటి? 5 తత్వాలు ఉన్నాయి మనకి. ఏంటో 5 తత్వాలు తెలుసు కదా? పృథ్వీతత్వము, జలతత్వము, అగ్నితత్వము, వాయుతత్వము. ఈ 5 తత్వాలు శ్వాస మీద ఆధారపడి ఉంటాయి. శ్వాస ఆగిపోతే మన శరీరంలోని 5 తత్వాలు ఎగిరిపోతాయి. శ్వాస ఉంటే ఇది సింహరాశి, శ్వాస యొక్క విజ్ఞానం తెలిపేటటువంటి రాశి. శ్వాస యొక్క విజ్ఞానం తెలిసినటువంటి వాళ్లే సింహాసనం మీద కూర్చోవలెను. పూర్వకాలపు రాజులందరూ కూడా యోగులే. కాళిదాసు రాస్తాడు, యోగి కానటువంటి ఇక్ష్వాకువంశపు రాజు లేనే లేడుట, అందరికీ ఇచ్ఛామృత్యువే. ఒకనొకప్పుడు మన భారతీయ రాజుల స్థితి అది. వాడు కూర్చునేవాడు సింహాసనం మీద. శ్వాస యొక్క విజ్ఞానం తెలిస్తే నవరాత్రి సాధనలో, జగద్గురు నవరాత్రి సాధనలో చెప్పాను నేను మీకు శ్వాస యొక్క విజ్ఞానము, సింహరాశి యొక్క విజ్ఞానము, భాగవతం యొక్క 5వ స్కందము యొక్క విజ్ఞానము. ఏంటది?
తన్నో హంస ప్రచోదయాత్. ఏంటది? హంస, మహాహంస, పరమహంస, 3 స్థితులు. ఇవి సింహరాశి యొక్క లక్షణాలు. రాయల్టీ. ఎవరికి శ్వాస మీద ఆధిపత్యం ఉన్నదో వాడు ఖచ్చితంగా రాజు అవుతాడు. ఎవడూ ఆపలేడు వాడిని, ఎవడూ ఆపలేడు ప్రపంచంలో. అది చాణక్యుడు చంద్రగుప్తుల్లో చూశాడు. చిన్న కుర్రాడు ఆడుకుంటున్నాడు, కానీ శ్వాస మీద ఆధిపత్యం మీకు కనిపించిపోతూ ఉంటుంది, చాలా చోట్ల కనిపిస్తుందని మీరు కాస్త జాగ్రత్తగా దాన్ని గమనించుకోగలిగితే. అదంతా కూడా భాగవతం యొక్క పంచమ స్కందములో ఉన్నది. ఇంచేత 5 స్కందాలు చెప్పాను నేను మీకు ఇవాళ. పరివ్రాజకులుగా మీరు కావలసినటువంటి వాళ్ళు కష్టపడండి, అవగాహన చేసుకోండి. తప్పు మీరు అవగాహన చేసుకుంటే తప్పు లేదు, కానీ అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించకపోతే తప్పు. మేషరాశి సూర్య విజ్ఞానము, వృషభ రాశి చంద్ర విజ్ఞానము, మిథున రాశి అగ్ని విద్య, కర్కాటక రాశి 3 కలిపినటువంటి గురు చేతనత్వము. గురువు అక్కడ ఉచ్చస్థితిలోకి వస్తాడు. అంటే గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవో మహేశ్వర అనేది ఈ 3 రాశుల యొక్క సమ్మిళితమైనటువంటి స్వభావం. ఈ చేతనత్వము కలిగి ఉన్నటువంటి వాడు శ్వాస మీద ఆధిపత్యం సంపాదించుకుంటే సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది భాగవతం యొక్క 5 స్కందాలు. మరి చదువుకోండి, మీరు డిస్కస్ చేసుకోండి, అర్థం అవుతుంది గ్యారంటీగా. మీరు గాబరా ఏం పడక్కర్లే, ఏమీ అర్థం అవటం లేదు మాస్టారు, అసలు నిరాశ చెందకండి. ఇంకేతంటే ఇదంతా కూడా మీ శరీరంలో నిబిడీకృతమై ఉంది. మీ శరీరంలో ఉంది ఆ సాఫ్ట్వేర్, ఉపయోగించుకోవడం చేత కావటంలే. అంచేత ఏదేదో చెప్పేస్తున్నారు మాస్టర్ మీరు, మాకేమీ అర్థం కావటం లేదు, మీరు ఏమీ కంగారు పడకండి. మానవ శరీరధారి ఎవడైనా కూడా భాగవత స్వరూపుడే. అందుకే ఏం చెప్తాము? ప్రథమ స్కందము పాదాలు, తృతీయ స్కందము తొడలు, అలా భాగాలుగా వస్తాయి మీకు. అర్థమైంది కదా? అంచేత ఇది మీ శరీరంలో ఉన్నదే. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. డాక్టరు కొత్తగా ఏం నేర్చుకోవటంలే, మానవ శరీరం నిర్మాణమే చదువుతాడు వాడు, కానీ నీకు ప్రాణం పోయగలుగుతున్నాడు. ఏంటి? భౌతిక శరీర నిర్మాణం తెలుసుకుంటేనే. ఇవి కాకుండా ఇంకా 4 శరీరాలు ఉన్నాయి. కామమయ శరీరము, మనోమయ శరీరము, విజ్ఞానమయ శరీరము, ఆనందమయ శరీరము. భౌతిక శరీరం కాక చేత భౌతిక శరీరము, కామమయ శరీరము, మనోమయ శరీరము, విజ్ఞానమయ శరీరము, ఆనందమయ శరీరం. ఈ 5 శరీరాల యొక్క నిర్మాణము కూడా భాగవతం యొక్క 5వ స్కందంతో ఓవర్. మేషరాశి నుంచి సింహరాశితో ఓవర్. అంత అద్భుతమైనటువంటి విద్య. కానీ ఆ విద్య ఎక్కడ చూడాలి? మీరు మీ శరీరంలో చూసుకోవాలి, బయట చూడక్కర్లే. అందుకనే చెప్పేది ఇది అంతర్గతమైనటువంటి విద్య కానీ బహిర్గతమైనటువంటి విద్య కాదు. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లే, ఏ పుస్తకాలు చదువుకోక్కర్లే, మిమ్మల్ని మీరు చదువుకోగలిగితే. కానీ ఎనాటమీ బుక్స్ చదువుతాం కదా, ఎనాటమీ బుక్స్ చదివి డాక్టర్ ఏం నేర్చుకుంటాడు? వాడి శరీరంలో భాగాలు చూసుకుంటాడు. వాడి శరీరంలో ఏ భాగాలు ఉన్నాయో అదే అందరి శరీరాల్లోనూ ఉన్నాయి. ఇది తత్వము, ప్రిన్సిపల్. యాజ్ అబౌవ్ సో బిలో. నీ శరీరంలో ఏముందో అదే బయట కూడా ఉంది, బయట ఏముందో అదే నీ శరీరంలో కూడా ఉంది. ఈ ఫ్యాను ఖచ్చితంగా నీ శరీరంలో ఉండాలి, ఈ ఫ్యాను ఖచ్చితంగా నీ శరీరంలో ఉండాలి. ఈ ఫ్యాన్కి చుట్టూరా కవర్ పెట్టిన ఐరన్ కొన్ని వందలు ఉండుంటాయి, అవి తీగలు, అవి కూడా నీ శరీరంలో ఉండాలి. ఉంటాయి కనుకనే యోగి దాన్ని ఆపగలుగుతాడు. వాడి శరీరంలో అక్కడ నొక్కితే అది ఇక్కడ ఆగిపోతుంది. తెలియాలి ఎక్కడ నొక్కాలో. ఇవేంటవి కాంఫు అవి ఉన్నాయి కదా, ఆ మర్మం ఇవి తెలుసు. వాడు అక్కడ నొక్కేస్తే వీడు ఇంత పెద్దవాడు అవుతాడు. కానీ వీడు వాడి శరీరాన్ని నొక్కాలి. యోగి వాడి శరీరాన్ని కూడా నొక్కలే, బయట వాడిని. వీడి శరీరంలో నొక్కుంటే చాలు, బయట అవుట్ వాడు. కానీ ఆ విద్య నేర్చుకోవటానికి 5 లక్షణాలు మీలో ఉండాలి. ఆ 5 లక్షణాలే ఆ సాయి గుడి పైన చెక్కిస్తున్నా నేను. కిందన ఏమొస్తున్నాయి సాయి గుడికి? కుక్కలు, కాలభైరం, టైం కంట్రోల్, కాలము, టైం కంట్రోల్.
ఎన్నిసార్లు చెప్పినా మీరు కాగితం మీద టైం టేబుల్ వేసుకుని రాత్రి పడుకునే ముందు రెండో రోజు ఆ ప్రకారం చేయలేకపోతున్నారు. చేస్తున్నారేమో కొంతమంది, ఇప్పుడు చేస్తున్న వాళ్ళని నేనేమంటలే, చెయ్యని వాళ్ళని అంటున్నా నేను. కాగితం మీద పెట్టగలగాలి మీరు. మనసులో అనుకున్నాను మాస్టర్, మనసులో వద్దు, కాగితం మీద పెట్టండి, కాలభైరవుడు, టైం కంట్రోల్. వినరు, ఎన్నిసార్లు చెప్పినా వినరు. ప్లస్ టైం కంట్రోల్లో ఏం కావాలి నాకు? మీరు ఎన్ని గంటలకి టీ తాగారో నాకు అక్కర్లే, ఎన్ని గంటలకు మీరు భోజనం చేశారో నాకు అక్కర్లేదు, ఎన్ని గంటలకు మీరు పడుకున్నారో నాకు అక్కర్లేదు, ఎన్ని గంటలు మీరు చదివారు అది కావాలి నాకు. కుక్క పైన ఏముంది? గుర్రం ఉంది. గుర్రం అంటే మనస్సు, మనోనిగ్రహం. ఇది చేద్దాము అనుకున్న తర్వాత 600 అది చేయాల్సిందే. నేను మా గురుదేవుల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఈ గురుదేవుల దగ్గర కాదు, శ్రీరామ శర్మ ఆచార్య దగ్గర కాదు, కాశీలో మొట్టమొదట నేర్పింది అది ఆయన. నువ్వు మనసులో ఏదనుకుంటావు అది చేసేయి, అది పూర్తయ్యేంత వరకు మరి వినబాక అనేవాడు. మంచైనా చెడైనా, ఇంచేత చెడు చేస్తే నిన్నే 4 ఉతుకుతారు వాళ్ళు, మళ్ళా అది చెయ్యవు. అంచేత ఆటోమేటిక్గా రెండోసారి చెడు అనుకోవడం, మంచి అనుకుంటావు. కానీ ఆయన చెప్పినప్పుడు మాత్రం ఇదే చెప్పాడు నాకు. 10th క్లాస్లో చదువుతున్నాను నేను. మహా పెద్ద తాంత్రికుడు ఆయన, ఆనందమయి మా శిష్యుడు గోపీనాథ్ కవిరాజ్ అని, పాల్ బ్రంటన్ ఆయన గురించి రాస్తాడు. ఈ మట్టిని బంగారంగా మార్చడం సూర్యకిరణాలతో చేసినటువంటి ఆయన దగ్గరికి తీసుకెళ్ళారు 1961. 10th క్లాస్ చదువుతున్నాను అప్పుడు నేను. ఆయన చెప్పింది ఇది, నీ మనస్సులో ఏం చేయాలనిపిస్తే తక్షణం చేసేది. చిన్నవాడిని అప్పుడు నేను. అది అలవాటైంది, అది ఇప్పటికీ ఉంది. ఆ అలవాటు ఇప్పటికీ పోలేదు. అది తక్షణం అవ్వకపోతే ఇంకా అది అలవాటు కదా, అది నానా రకాల విసుగు వచ్చేసి అసలు అనుకోవడం మానేస్తాను నేను. కానీ కుదరదుగా, అనుకోకుండా ఉండలేనుగా, అనుకుంటే చేసేయాలి. అదే అలవాటు, తక్షణం జరిగిపోవటం అనేది. అంచేత అశ్వము అంటే మనోనిగ్రహం, అంటే మనస్సును ఉపయోగించుకోవటం. దానిపైనే ఉంది ఆవు. సాయిస్ గురించి చూడండి, ఆవు అంటే ఇంద్రియాలు. మనస్సులో కోరికలు అవుతాయి ఉన్నాయి, కానీ ఇంద్రియాలు వినవుగా. చదువుకోవాలని ఉంది, కళ్ళు ముట్టలు పడిపోతున్నాయి. రాయాలని ఉంది, చేయి పెడుతుంది. కంట్రోల్. అది జగద్గురు వెనకాతల, కృష్ణుడు వెనకాతల ఆవులు ఉండటంలో ఉండేటటువంటి లక్షణం అది. దానిపైనే ఉంది ఏనుగు శ్వాస. పొడుగాటి ముక్కు ఉంది కదా, శ్వాసను ఉపయోగించుకునే వాళ్ళకి విఘ్నాలు ఉండవు. అందుకని వినాయకుడికి అది పెట్టేది ఏనుగు తల. శ్వాస ఉపయోగించుకుంటే అసలు వాడి జరగని పని అంటూ ఏముండదు వాడికి. శ్వాస ఉపయోగించుకోవడం, స్వర విజ్ఞానం బుక్ చాలా మంది చదివి ఉంటారు. కానీ తమాషా ఏంటంటే ఇలా చేస్తే అలా జరుగుతుందని తెలిసినా చేయరు. ఎందుకో వాళ్ళకేదో కష్టపడటం చాలా ఇష్టం. కొంతమందికి సులభంగా శ్వాస మార్చేసుకుంటే పనులు అయిపోతాయన్నాం అనుకో, మార్చుకోరు. ఏం చేస్తారు వాళ్ళు? కష్టమైనటువంటి మార్గంతో చేస్తారు వాళ్ళు. ఎంతైనా హీరోలు సులభమైనటువంటి మార్గాలు చేయరు. కానీ ఏనుగ లక్షణం అది. ఏనుగను అక్కడ పెట్టడంలో ఉద్దేశము శ్వాస కంట్రోల్. అంచేత ఏమేం కావాలి? టైం కంట్రోల్, మైండ్ కంట్రోల్, ఇంద్రియాల కంట్రోల్, శ్వాస మీద కంట్రోల్. ఈ 4 వచ్చిన వాడికే శుక మహర్షి యొక్క భాగవతము అర్థమవుతుంది. అది ఆ సాయి టెంపుల్ ముందు ఉన్నటువంటి దాని యొక్క అంతరార్థము. కానీ వీటన్నిటికంటే ముఖ్యము నాటు కోసుకో అనేటటువంటి సిద్ధాంతం. మీరు ఇవంతా వదిలేసిన 2 సార్లు రోజుకి కనీసం మనస్సుని శాంతపరుచుకుని, ఆ శాంత మానసిక స్థితిలో అందరూ సుఖంగా ఉండాలి అని నాటుకోవటం నేర్చుకున్నా మీరు అద్భుతమైన ఫలితాలు ప్రపంచానికి ఇవ్వచ్చు. మీరు చేత కళ్ళు మూసుకోండి, శ్వాసని గమనించుకుని శాంత స్థితిలోకి వెళ్ళిపోండి. కానీ ఇప్పుడు నేను చదివేటటువంటి మంత్రాలు మనస్ఫూర్తిగా అనండి, కోరుకోండి అలా జరగాలి అని, యాచించండి, అడుక్కోండి భగవంతుణ్ణి. ఉత్తినే అమ్మయ్య అయిపోయింది బాబు వద్దు. ఆ కళ్ళు మూసుకుని ఆ ప్రార్థన అంటే మళ్ళీ మళ్ళీ అర్థించటం, ఇది జరగాలి, ఇది జరగాలి, ఇది జరగాలి. ఏం జరగాలి? అందరూ సుఖంగా ఉండాలి. ప్రాకృతిక నియమానికి అనుగుణ్యమైనటువంటి నియమాలతో రాజులు పాటించాలి. సకాలంలో వర్షాలు కురవాలి,
అందరూ పిల్లలు మనవలతో హాయిగా రోగరహితమైనటువంటి సస్యశ్యామలమైన భూమి మీద జీవించాలి. ఇంతకంటే ఉదాత్తమైన భావన మీరు ఏం ఊహించగలరు? స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథ్వీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. నిర్ధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి. పురుష సూక్తం శ్రీ సూక్తం మంత్రపుష్పం జరుగుతుందా? బ్రేక్ పడిందా?